థంబ్‌నెయిల్ ఎలా చేయాలి అంటే మీకు చెప్తాను. ఇప్పుడు ఒక ఇమేజ్ ఎలా ఉందంటే, ఎవడో ఇల్లు కాలిందని ఆడ బర్ర బర్ర ఇల్లు కాలిందని ఆడ ఏడుస్తాడు. ఏడుస్తా ఉంటే మరో బొమ్మ ఎలా ఉండాలి తెలుసా? ఎవడో లాటరీలో విన్ అయితే వాడు సంతోషంగా ఎగురుతూ గంతులేస్తున్నాడు ఇద్దరు. అలా ఉండాలి. లేకపోతే ఇల్లు కాలిందని ఒకడు ఏడుస్తూ ఆడ మంటలుండి వాడు అగ్నిగా బాధపడుతూ ఉంటే, మొత్తుకుంటా ఉంటే, ఆ పక్కన బొమ్మ ఎట్లుండాలి? పరీక్షలో పాస్ అయినని ఒకడు ఎగురుతూ గంతులేస్తూ చిందులేస్తున్నాడు. ఆ ఫోటోను బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసి ఆడబెట్టాలి. అగో ఇట్లుండాలంటారు. అంటే థంబ్‌నెయిల్ మీద బొమ్మలు వేరు వేరు సందర్భాలలో ఉన్న బొమ్మలు ఉంటాయి గదా! వేరు వేరు సందర్భాలు, వేరు వేరు సమయాల్లో ఉన్న బొమ్మలు ఒకే చోట పెట్టాలి అన్నీ తీసుకొచ్చి. కొడితే అప్పుడు దేనికి దేనికి టాలీ కాదు గదా! ఓ అట్లనమాట. థంబ్‌నెయిల్ కోసం దిగే ఫోటో మనం పెట్టే థంబ్‌నెయిల్ కోసం దిగొద్దు. వేరే మనం స్టిల్స్ ఇస్తాం గదా! రకరకాలుగా లవ్‌లో ఫెయిల్ అయినట్టు, ఒక అమ్మాయిని ప్రపోజ్ చేస్తున్నట్టు, లవ్‌లో ఇట్లా ఆశ్చర్యపోతున్నట్టు, వేరే సందర్భం కోసం, వేరే సమయం కోసం దిగిన ఫోటోలాగా దిగాలి తప్ప థంబ్‌నెయిల్ కోసం దిగొద్దనమాట. ఆ సందర్భం, వేరే సమయం, వేరే సందర్భం కోసం దిగిన ఫోటోలు థంబ్‌నెయిల్‌కి యూజ్ చేయాలి. అంతే తప్ప థంబ్‌నెయిల్ కోసమే అన్నట్టుగా దిగొద్దు. అలాగే థంబ్‌నెయిల్ మీద ఫోటో ఎలా ఉండాలంటే, మనం నేల ఆధారంగా ఉంటాం గదా! అలా ఉండొద్దు. నేల మనకు ఆధారం కావద్దు. మరి మనకు అప్పుడు కెమెరా ఆధారం కావద్దు. అట్లా ఉండాలి. కెమెరాకు మనం తీస్తున్న బొమ్మ ఆధారం కావద్దు. ఇలా ఫోటో స్టిల్ పెట్టాలి. ఆ! అట్లా అనమాట. అప్పుడు ఎట్లుంటే దేనికి ఏది ఆధారం కాదు. ఎవరికి ఆధారంగా నిరాధారంగా ఉంటది అట్లా. ఇప్పుడు ఆకాశంలో ఉన్నది ఆకాశం నుండి కెమెరా తీస్తే, ఫోటో తీస్తే ఎట్లా పడతదంటే, ఆ ఆధారం ఉండదు గదా! కెమెరాకు నేల ఆధారం ఉండదు. అది వేరే ఉంటది దాని గమనం. నేల నేల ఆధారం ఉంటే అది వేరే ఉంటది. అట్లా అంట. ఆధారం ఉండొద్దు. నేల ఆధారం ఉండొద్దు. మన ఆధారం ఉండొద్దు. మనకు నేల ఆధారం ఉండొద్దు. మనం కెమెరాకు ఆధారం కావద్దు. మన చెయ్యి కెమెరాకు ఆధారం కావద్దు. కాకుండా గాల్లో తేలిపోతున్న వస్తువు దేనికి ఆధారం ఉండదు కదా! దూది పింజపోతే అలా ఉండాలి కెమెరా. అలా ఫోటో తీయాలన్నమాట. మనం ఫోటో దిగడం కూడా అలాగే దిగాలన్నమాట. ఆ! అలాగే వేరే వేరే సమయం, సందర్భాలు ఉండాలి. థంబ్‌నెయిల్ కోసం కాదన్నమాట. వేరే సందర్భాలు ఇల్లు కడతాను ఒకడు పెడితే పల్లీలు ఎగుతలే నువ్వు పెడతాడట. అట్లా వేరే వేరే సందర్భాలు ఉండాలి తప్ప థంబ్‌నెయిల్ కోసమే దిగొద్దు. అది గుర్తుపెట్టుకోండి. అంటే వేరే క్యామెరా తీసుకొచ్చిన వేరే మూమెంట్‌లో తీసుకొచ్చిన ఫోటోలాగా పెట్టాలి. వేరే మూమెంట్ కోసం దిగిన ఫోటోని పెట్టాలి తప్ప థంబ్‌నెయిల్ కోసం దిగిన ఫోటోని పెట్టొద్దు. ఇప్పుడు వివిధ పెళ్లి ఉంటది. పేరెంటాలు, బాధలు, సంతోషాలు, పరిగెత్తడం ఎన్నో సందర్భాలు ఉంటాయి కదా పేపర్‌లలో. అలా వేరే వేరే సందర్భాలు తీసుకొచ్చి మన థంబ్‌నెయిల్ మీద యాడ్ చేసేట్లుంటే అట్లుండాలి తప్ప థంబ్‌నెయిల్ కోసమే దిగినట్టు మాత్రం ఉండొద్దు, దిగొద్దు. వేరే విధంగా దిగి థంబ్‌నెయిల్ కోసం పెట్టాలంట ఫోటో అలా. థంబ్‌నెయిల్ మీద పెట్టే టైటిల్ గూడా థంబ్‌నెయిల్ కోసమే పెట్టొద్దనమాట. వేరే వేరే సందర్భాలలో ఎన్నో మాటలుంటాయి గదా! థంబ్‌నెయిల్‌కి సంబంధం లేకుండా వేరే వేరే సందర్భాలలో వేరే వేరే మాటలు ఎక్కడో ఎక్కడో ఉంటాయి. వేరే సమయాలలో వేరే సందర్భాల్లో యూజ్ చేసే మాటలుంటాయి గదా! అలా పెట్టాలంట థంబ్‌నెయిల్‌కి. అంతే తప్ప థంబ్‌నెయిల్ కోసమే ఉద్దేశించి మాత్రం క్రియేట్ చేయొద్దు, పెట్టొద్దు. అలాగే థంబ్‌నెయిల్ డిజైన్ గాని, థంబ్‌నెయిల్ బ్యాక్‌గ్రౌండ్ డిజైన్ ఎలా జేయాలి అంటే, ఇప్పుడు ఒక దగ్గర దయ్యం తిరుగుతుందని భయపడతారు గదా! ఇప్పుడు దయ్యం తిరుగుతుందని ఆడ చూస్తే ఉన్నది, ఆడ గుట్కా ప్యాకెట్లున్నాయి, సారం పొట్లాలున్నాయి, సిగరెట్లున్నాయి, మందు ప్యాకెట్లున్నాయంటే, అరే! ఆ దయ్యం సిగరెట్ తాగుతదా? తాగదు. వీడు మనిషే కదా! ఆ దయ్యం మందు కొడతదా? కొట్టదు. అంటే కూడా మనిషే కూసున్నాడు, మనిషే చేత్తాండు అని తెలిసిపోద్ది గదా! అలాగే ఫింగర్ ప్రింట్స్, కాళ్ళ అచ్చులున్నాయంటే మనిషి అన్నట్టే. కానీ ఒకచోట మనిషి కనపడ్డది. దయ్యం ఉరిపోసుకుంటుంటే ఆ హావభావాలు అవన్నీ చూస్తే మనిషిలాగా లేవు. ఇది దయ్యమే. ఎందుకంటే మనిషిలాగా విచక్షణ లేదు. ఒక పిచ్చి లేసినా కూడా పిచ్చోడిని మనిషిలాగా వాడు ప్రవర్తిస్తాడు. పిచ్చి లేసింది తెలుస్తది. కానీ పిచ్చోడు కాదు. దయ్యంలాగా రన్ అవుతాండు. దయ్యంలాగా చేత్తాండు. అయినా ఈడ మనుషులు వచ్చే అవకాశం లేదు. ఎట్టి పరిస్థితిలో ఈడు మనిషి రారు ఈ టైంలో. ఈడ మనుషులు రావడానికి అవకాశం లేదు. అంటే ఇది దయ్యమే. పైగా దయ్యం కాళ్ళు వెనుకకున్నాయంటే అది దయ్యమే. ఆ! ఇట్లుంటదిగా ఆ ఎంటికలు లేత్తాని. ఆ! ఓం అంటే అదే ఈ మంత్రం చదువుతాంది. ఇది కూడా దయ్యమే. దేవుడిని చూడంగానే ఉరుకుతాంది. మనం ఇక్కడ దేవుడిని అనగానే అది అక్కడ ఉరుకుతాంది. దేవుడు రాగానే మళ్ళీ వత్తాంది అంటే ఇది మనిషే. ఇది మనిషి కాదు దయ్యమే అని ఇట్లా మానవాతీతంగా ఉన్నాయన్నీ కనబడతానంటే దయ్యం అనుకుంటాం కదా! అట్లుండాలంట థంబ్‌నెయిల్. థంబ్‌నెయిల్ బ్యాక్‌గ్రౌండ్. థంబ్‌నెయిల్ వెనుక బ్యాక్‌గ్రౌండ్ కూడా వాల్‌పేపరు వేరే మళ్ళా సమయం, సందర్భం లేకుండా వేరే ఎవరో బ్యాంక్‌యో, అడ్వర్టైజ్‌యో దేనిదో తీసుకొచ్చి పెద్దగా చేయాలంట దాన్ని. జూమ్ చేయాలి. చేస్తే అనేక రంగులు, కలర్స్ అట్లా ఉంటాయన్నమాట. అట్లా కూడా ఉంటాయి. ఇక టైటిల్ ఎలా పెట్టాలంటే, మనం ఇప్పుడు ఒక కాలు లేనిది ఇంకో కాలు వేయలేం కదా! కానీ అట్లా వేయాలి. ఒక కాలు లేకుండానే ఇంకో కాలు ముందు పడాలి. ఆ కాలు లేకుండానే ఇంకో కాలు ముందు పడాలి. అంటే ఎట్లుంటే 2 కాళ్ళు, ఒక కాలు సాయం లేకుండా ఒక కాలు ముందుకు పోయింది. కుడి కాలు లేకుండా ఎడమ కాలు వేస్తే ఎట్లుంటది అలా ఉండాలి. అలాగే ఎడమ కాలు సాయం లేకుండా కుడి కాలు పడతాంది. అట్లా ఉండాలంట టైటిల్ అలా రాయాలి.
అంటే టైటిల్ ఎలా ఉండాలంటే ఇప్పుడు చెయ్యి, చెయ్యి కలిస్తేనే శబ్దం వస్తుంది. కానీ చెయ్యి లేదు. ఇంకొక చెయ్యితోటి కొడితే శబ్దం ఎలా వస్తుంది? రాదు. ఆ! ఈ చెయ్యి లేదు. ఆ చెయ్యి ఒక్కటే కొడితే ఎలా శబ్దం వస్తది? రాదు. కానీ అలా వస్తే ఆ శబ్దం ఎట్లుంటది? చెయ్యి లేదు, చెయ్యి లేదు. ఆ! అప్పుడు శబ్దం వచ్చింది. ఎట్లుంటదో అలా ఉండాలన్నమాట టైటిల్.